భారతీయ జనతా పార్టీలో సంస్థాగత ఎన్నికలు చిచ్చు రాజేస్తున్నాయా? సంస్థాగత ఎన్నికల సందర్భంగా నేతల మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయా? జిల్లా అధ్యక్షుల ఎంపికపై నేతలు ఆగ్రహంగా ఉన్నారా? అందుకే కొన్ని జిల్లాలను పెండింగ్లో పెట్టేశారా? బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ మరోసారి ఫైర్ కావడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ఆ ఫైర్ బ్రాండ్ పార్టీలో ఉన్నా లేనట్లేనా? అసలు రాజాసింగ్ విషయంలో పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణపై కమలం పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. 2029లో జరిగే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే కొద్ది రోజుల్లో తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు ముందుకు వేస్తోంది. గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే బూత్, మండల స్థాయిల్లో కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఆయా జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తోంది పార్టీ అధిష్టానం. కొద్ది రోజుల క్రితమే 19 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది పార్టీ అధిష్టానం. అయితే తాజాగా మరో 4 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా ఊటుకూరు అశోక్ గౌడ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సి గోదావరి, మహబూబాబాద్ జిల్లాకు వల్లభు వెంకటేశ్వర్లు, గోల్కొండ, గోషామహల్కు టి ఉమామహేంద్రను నియమించింది బీజేపీ పార్టీ. బీజేపీ అంటేనే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. రాజాసింగ్ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ అని పార్టీలో అంతా చెప్పుకుంటారు. ఆ ఫైర్ బ్రాండ్కి ఇప్పుడు పార్టీలో ఆదరణ కరువైందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఆ ఫైర్ బ్రాండ్ కనిపించడం లేదు. నిజంగానే పార్టీ నేతలు ఆ ఫైర్ బ్రాండ్ని దూరం పెడుతున్నారా, లేక పార్టీ వ్యవహారాలు నచ్చక అతనే దూరంగా ఉంటున్నారా అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మరోసారి రాజాసింగ్ తన సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ వీక్గా ఉన్న సమయంలో కూడా హిందుత్వ నినాదం లేవనెత్తి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే రోజురోజుకు పార్టీ పుంజుకుంటున్న సమయంలో పార్టీలో పాత నేతల్ని మర్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాల అధ్యక్షులను నియమించింది. జిల్లాల అధ్యక్షుల విషయంలో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లోని కొందరు పేర్లను సూచిస్తూ వాళ్ళకి జిల్లాల అధ్యక్ష పదవులు కేటాయించాలంటూ అధిష్టానానికి సూచనలు చేశారు. అందులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఒకరు. గోషామహల్ నియోజకవర్గంలోని గోల్కొండ జిల్లాకి ఎస్సీ లేదా బీసీ నేతని జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ అధిష్టానానికి సూచనలు చేసినట్టు తెలుస్తోంది. కానీ ఎంఐఎంతో తిరిగే ఉమామహేందర్కి గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఎక్కడైనా ఇన్ఛార్జీలను నియమించేటప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు సూచించిన వాళ్ళకే పదవులు ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వడం పట్ల పార్టీలోని సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. గోల్కొండ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై రాజాసింగ్ ఆడియో రిలీజ్ చేశారు. ఈ ఆడియోలో తనపై ఎంత కుట్రకోణం దాగి ఉందో తెలుస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. అధిష్టానానికి తమతో పని లేదు అనుకుంటున్నారా, తమ అవసరం లేదని అనుకుంటున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను హిందూ ధర్మాన్ని ఆచరించడం నేర్చుకున్నానని, కానీ కొంతమంది చేస్తున్నట్లుగా బ్రోకరిజాన్ని నేర్చుకోలేదన్నారు. అలాంటి బ్రోకరిజం వల్లే తెలంగాణలో ఎప్పుడూ అధికారంలోకి రావాల్సిన పార్టీ ఇంకా వెనుకబడిపోయింది. అంతేకాకుండా వాళ్లు ఉన్నంతకాలం పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోమంటే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా రాజాసింగ్ ఆడియోలో స్పష్టం చేశారు. జిల్లాల అధ్యక్షుల నియామకం పట్ల ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం ఎలా తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారనుంది. తన అవసరం పార్టీకి లేదా పార్టీ నుంచి వెళ్లమంటే కూడా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానన్న వ్యాఖ్యల పట్ల అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.